జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రులారా, ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ మల్లు రవి గారిని ఈ ఎన్నికల బరిలో దించితే వారికి అండగా నిలబడడానికి నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి ఈరోజు కాంగ్రెస్ నాయకులందరూ, జిల్లా పార్టీ అధ్యక్షుడు శాసనసభ్యులు డాక్టర్ వంశీ కృష్ణ గారి అధ్యక్షతన, జూపల్లి కృష్ణారావు గారు, పెద్దలు కోదండరాం గారు, మిత్రుడు సంపత్ కుమార్ గారు, నాగర్ కర్నూల్ శాసన సభ్యుడు మిత్రుడు డాక్టర్ రాజేష్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత గారు, కల్వకుర్తి శాసనసభ్యుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, వనపర్తి శాసనసభ్యుడు మేఘారెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమమే అందరికంటే ముందు మొదలుపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధించి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న పెద్దలు డాక్టర్ జిల్లెళ్ల చిన్నారెడ్డి గారు, వారే కాకుండా రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సాధనలో విఫలం చెందినాయని భావించినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కలిసి జానారెడ్డి గారి ఇంట్లో సమావేశమై పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరాం గారిని నియమించిన తర్వాత ఈ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకొని మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశంలో మల్లు రవి గారిని గెలిపించడానికి, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడానికి పెద్దలు ప్రొఫెసర్ కోదండరాం గారు కూడా ఈ వేదిక మీద మనతో భాగస్వామ్యం తీసుకున్నారు. వీరే కాదు, సిపిఐ సిపిఎం నాయకులు కూడా ఇండియా కూటమిని గెలిపించాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడి మన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్న కమ్యూనిస్టు సోదరులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈ ప్రాంతం ప్రధానంగా రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా నిలబడ్డ నాయకులను ఇచ్చిన ప్రాంతం. ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారు కావచ్చు, ఆ తర్వాత మల్లు అనంతరాములు గారు కావచ్చు, ఆ తర్వాత పెద్దలు మహేంద్రనాథ్ గారు కావచ్చు, ఈ తరం కీర్తిశేషులు ఉత్తమ పార్లమెంటేరియన్ పెద్దలు జైపాల్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో ప్రజా సేవలోనే తమ జీవితాన్ని అంకితం చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతం యొక్క ప్రతిష్ట కోసం పనిచేసిన ప్రాంతం. ఇవాళ అలాంటి నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం నల్లమల్ల అటవీ ప్రాంతం ఒంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను ఈ పాలమూరు బిడ్డగా ఆనాడు 70 సంవత్సరాల క్రితం హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అవకాశం వస్తే మళ్ళీ ఈనాడు
మీ సోదరుడుగా మీ బిడ్డగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ప్రతిసారి 2004లో మనకు అద్భుతమైన మెజారిటీ వచ్చినా ఒక మంత్రి పదవి కోసం 3 ఏళ్లు నిరీక్షణ చేయాల్సి వచ్చింది. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఈ ప్రాంతానికి మంత్రి పదవులు ఇవ్వడంలో, ఈ ప్రాంతానికి నిధులు ఇవ్వడంలో, ఈ ప్రాంతంలో నియామకాలు చేపట్టడంలో, ఈ ప్రాంతంలో ప్రతి ఎకరాకి సాగునీరు అందించడంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మన పాలమూరుకు తీరని అన్యాయం జరిగింది. చంద్రశేఖర్ గారు నిర్లక్ష్యం వహించండు. ఆనాడు కరీంనగర్లో ఓడిపోతానన్న భయంతో పార్లమెంటుకు ఎట్లయినా వెళ్ళాలని ఆ ప్రాంతం నుంచి పారిపోయి మన పాలమూరుకు వస్తే మనము కష్టపడి మన కార్యకర్తలు ఈ పాలమూరు ప్రజలు వలస వచ్చిందన్న ఆలోచన కూడా చేయకుండా తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాల మీద మోసి పల్లకిలో పార్లమెంటుకు పంపించారు చంద్రశేఖర్ రావును. ఆ మద్దతు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇస్తే పార్లమెంటులో నేనే సాధించుకున్నా అని చెప్పిండు. మనకేం అభ్యంతరం లేదు. కానీ ఈ ప్రాంతం నుంచి ఎంపీగా ప్రజలు గెలిపిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి ఎందుకు అన్యాయం చేసిండో ఇవాళ చంద్రశేఖరరావు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. 2009-10లో కృష్ణానది ఉప్పొంగి అలంపూరు నిండా మునిగిపోతే బంజారా హిల్స్లో తన బంగళాని అమ్మైనా అలంపూరు వరద బాధితులను ఆదుకుంటా అని చెప్పిండు. మరి నేను ఇవాళ మా మిత్రుడు సంపత్ కుమార్ని అడుగుతున్నా, ఆనాడు మునిగిపోయిన ఇండ్లకు ఈనాడు వరకు కూడా కనీసం ఉమ్మడి రాష్ట్రంలో కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే. అదే కాదు ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈరోజు ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది. కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిలి సాగర్, రాజోలి బండ, అదే విధంగా మా మిత్రుడు దీక్ష చేసి సాధించిన తుమ్మిళ్ళ ప్రాజెక్టు కూడా దుమ్ము కొట్టుకుపోయింది. కూర్చొని తుమ్మిళ్ళ కట్టిస్తున్న చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక మందేసి ఫామ్ హౌస్లో వండుకున్నాడు తప్ప తుమ్మిళ్ళ ప్రాజెక్టు కట్టియలే. ఇక వాళ్ళు అట్లుంటే ఈ జిల్లా నుంచి నిన్నమన్న పగోడి చేతులు సురకత్తులై లేక 70 ఏళ్లకు మనకు ఒక అవకాశం వస్తే శత్రువుకు సహకరించి సద్దులు మోసకాడికి వచ్చారు. దొంగలకు సద్ది మూటలు మోసే నాయకులు కొంతమంది మన జిల్లాకు అన్యాయం చేయడానికి తయారైన. అందుకే మిత్రులారా, నిన్న మన టీవీలలో పేపర్లో చూస్తున్నా, రేవంత్ రెడ్డి మమ్మల్ని తిడుతున్నాడు, రేవంత్ రెడ్డి మా మీద కోపం పెంచుకున్నాడు, పగబెట్టండు, లేకపోతే మాకేదో చేసిండని. నేను ఒక మాట అడగదలుచుకున్న ఇక్కడ మిత్రుల్ని, అర్ణమ్మని కావచ్చు, మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారిని కావచ్చు, అయ్యా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అతిపెద్ద పదవి పిసిసి అధ్యక్షుడు. ఆ పిసిసి అధ్యక్షుని సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే నన్నే చేశారు. ఒక రాష్ట్రంలో అతిపెద్ద పదవి ఏదైనా ఉందంటే ముఖ్యమంత్రి పదవి. ఇవాళ ముఖ్యమంత్రి పదవి కూడా ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలు ఆశీర్వదించి ఆ కుర్చీలో నన్నే కూర్చోబెట్టిండ్రు. సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఈ రోజు నాకు అండగా నిలబడ్డారు. నాకు మీకు ఉన్న పోటేంది, నాకు మీకు ఉన్న పంచాయతీ ఏంది? మనకేమైనా గెట్టు తగాదా ఉందా, ఆస్తి తగాదా ఉందా? నాకేం తగాదా ఉంది అర్ణమ్మతోని, ప్రవీణ్ కుమార్తోనని నేను అడుగుతున్నా. నాకున్నది ఒకే ఒక్క అంశము, ఇవాళ 70 ఏళ్ల తర్వాత మన ప్రాంతానికి అవకాశం వస్తే 5 ఏళ్ళు రాజకీయాలను పక్కన పెట్టి, రాజకీయాలకు అతీతంగా ఎజెండాలు పక్కన పెట్టి మన పాలమూరును ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, మనందరం కలిసి దేశంతో పోటీ పడే విధంగా మన ప్రాజెక్టులు ఎట్లా పూర్తి చేసుకోవాలనో కూర్చొని ఆలోచన చెయ్యకుండా వచ్చినప్పటి నుంచి కాళ్ళల్లో కట్టెబెట్టి కింద పడేయాలని చూసుడు మీకు ధర్మమా అని నేను అడుగుతున్నా. అర్ణమ్మతో నాకేం పంచాయతే?
అర్ణమ దగ్గర ఉన్నదేందని నేను గుంజుకోనికే. గద్వాలలో ఆమె పార్టీ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేకి నిలబడితే 7,000 ఓట్లు వచ్చి డిపాజిటే గల్లంత అయింది. ఇంకా మీ దగ్గర ఏముందమ్మా నేను అడగనికే. అదేవిధంగా మిత్రుడు ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్, ఏ రోజు కూడా ఆయనను గౌరవించినాం. ఆయన ఉద్యోగం రాజీనామా చేసినప్పుడు, ఆయన ఉద్యోగంలో ఉండి చంద్రశేఖరరావు ఆయనను ఇబ్బంది పెట్టినప్పుడు మేమందరం ప్రవీణ్ కుమార్ గారికి అండగా నిలబడ్డాం. ఆయన ఉద్యోగ రాజీనామా చేసినప్పుడు మేము కూడా బాధపడ్డాం. ప్రవీణ్ ప్రజా జీవితంలో ఉండాలి, దొరలకు వ్యతిరేకంగా కొట్లాడాలి అని మేమందరం ఆయనను ఆహ్వానించినాం. మరి నేను ఇవాళ అడుగుతున్న మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారిని, ఆయన డీజీపీ అయ్యే అవకాశం ఉన్న మీరు ఐపీఎస్ అధికారిగా రాజీనామా చేసి ఈ దొరల పెత్తనాన్ని సహించేదే లేదు, ఈ దొరలకు వ్యతిరేకంగా గడీలను బద్దలు కొడతా, గడీలను గూలుస్తా అని ఆనాడు మీరే కదా ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడింది, మీరే కదా ప్రజలకు చెప్పింది. ప్రభుత్వ అధికారిగా నన్ను పని చేయనిస్తలేడు చంద్రశేఖరరావు, అందుకే ఈ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రజా జీవితంలోకి వస్తున్న ప్రజల తరఫున కొట్లాడతా చంద్రశేఖరరావు గద్దె దించుతా అని చెప్పినావు కదా. మరి 6 నెలల్లోనే ఏం మారింది? ఏమి మీరు చంద్రశేఖరరావు గారిని చూసి నమ్మినరని నేను అడుగుతున్నా. నిజంగానే మీరు చంద్రశేఖరరావుకు వ్యతిరేకంగా కొట్లాడాలంటే మీ ఉన్న బీఎస్పీ పర్వాలేదు, లేకపోతే కాంగ్రెస్లోకి వచ్చైనా చంద్రశేఖరరావుతో కొట్లాడడానికి అవకాశం ఉండే. కానీ 2 కాదని ఎవరికైతే వ్యతిరేకంగా మీరు రాజీనామా చేసిండ్రో, ఎవరినైతే 4 కోట్ల తెలంగాణ ప్రజలు తిరస్కరించి 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిర్రో, ఇవాళ నువ్వు మళ్ళా సమాధుల కాడ పోయి ఆ సమాధులకు పూల దండలేసి సమాధిలో పాతుకుపోయిన చంద్రశేఖరరావును ఎందుకు భుజాల మీద పెట్టి మోసుకొని తిరగాలనుకుంటున్నావు మిత్రమా అని నేను అడుగుతున్నా. ఎందుకు నువ్వు మద్దతు పలుకుతున్నావు? ఈ 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో శాసనసభలో మేము, నా మిత్రుడు సంపత్ కుమార్ మాదిగల ఏబిసిడి వర్గీకరణ మీద తీర్మానం ప్రవేశపెడితే పోలీసులను లోపలికి రప్పించి గొర్రెలు ఈడ్చినట్టు ఈడ్చి అసెంబ్లీలో నుంచి మమ్మల్ని బయట పడేసాడు. అఖిల పక్షాన్ని వర్గీకరణ కోసం ఢిల్లీకి తీసుకెళ్తా అని 10 ఏళ్ళు మమ్మల్ని నిండా ముంచిండు. మేము అనుకూలంగా వర్గీకరణకు ఉంటే మమ్మల్ని బయట పడేసిన చంద్రశేఖరరావు పక్కన చేరినామంటే ఇవాళ మీరు వర్గీకరణకు వ్యతిరేకమా అని చెప్పి మిత్రుడు ప్రవీణ్ కుమార్ నేను అడగదలుచుకున్నా. 10 ఏళ్ళు నరేంద్ర మోడీ ఒక రకం మోసం చేస్తే చంద్రశేఖరరావు ఇంకొక రకంగా అన్యాయం చేశాడు. వర్గీకరణకు వ్యతిరేకంగా 10 ఏళ్ళు పనిచేసిన చంద్రశేఖరరావు పక్కన మీరు చేరి ఇవాళ మీరు ఓట్లు అడుగుతారు. మరి మా మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారు ఎట్లా అనుకున్నారో నాకు తెలియదు, కానీ దోమకు ఎంత పెద్ద తొండం ఉన్నది ఏనుగు అవుతుందా? దోమకు కూడా రక్తం పీల్చుకోనికే తొండం ఉంటుంది. ఆ దోమకు తొండ ఎంత పెద్దగా ఉన్నది ఏనుగు కాదు. మరి ఎందుకు ఏనుగు తిరిగి దోమ దగ్గరికి పోయిండో ప్రవీణ్ కుమారే ఈ ప్రజలకు చెప్పాలి. ఇక భారతీయ జనతా పార్టీ, ఇక నేను ఎక్కువ తక్కువ చెప్పదలుచుకోలే, కానీ రాములు గారికి సన్ స్ట్రోకు, కొడుకు ఇంట్లో వేసి తాళం వేసి టికెట్ తెచ్చుకున్నాడు బీజేపీలో పోయి. ఏమున్నదా ఇవాళ ప్రవీణ్ అయినా భరత్ కుమార్ అయినా ఎల్లేకి ఎద్దు లేదంట, మల్లయ్యకు బండి లేదంట, ఇద్దరు కలిసి సిరిసనగండ్ల జాతరకు పోదామని మొక్కుకున్నారంట. ఆయనకు ఎద్దు లేదు, ఈయనకు బండి లేదు, ఇద్దరు కలిసి సవారి తీసి సిరిసనగండ్ల జాతరకు పోతారంట. ఇది శాస్త్రమైన పనేనా? ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 4.5 ఏళ్ళు మనం అధికారంలో ఉంటాం. ఈ 4.5 ఏళ్ళు రాజకీయాలు పక్కన పెట్టి మనందరం కలిసికట్టుగా మన ప్రాంతంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళిద్దరి మీద లేదా అని నేను అడుగుతున్నా. చదువుకున్న మేధావి ప్రవీణ్ కుమార్ గారు ఈ మాత్రం ఆలోచన వారికి రాదా? ఇవాళ చంద్రశేఖరరావును ప్రజలు తిరస్కరిస్తే తిరస్కరించిన చంద్రశేఖరరావు పక్కన మీరు కూర్చుంటే తెలంగాణ సమాజం ముందు మీరు దోషిగా నిలబడరా? మాదిగ జాతికి ద్రోహం చేసిన చంద్రశేఖరరావును నువ్వు భుజాల మీద మోస్తే రేపు వర్గీకరణకు అన్యాయం జరగదా? మాదిగల వర్గీకరణ ఎట్లా జరుగుద్దని నేను మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారిని నేను అడగదలుచుకున్నా. నాకు కోపం లేదు ప్రవీణ్ గారి మీద, బాధ ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రానికి డీజీపీ అయ్యేటోడు,
ఆయన అదే ఐపీఎస్ అధికారిగా ఉంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి డీజీపీని చేసేది ప్రవీణ్ కుమార్ గారిని ఈరోజు ముఖ్యమంత్రితో సమాన హోదా ఉండే డీజీపీని చేసి ఉండేది కాంగ్రెస్ పార్టీ. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 30 లక్షల నిరుద్యోగులు నమోదు చేసుకున్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. భర్తీ చేయడానికి లక్షలాది మంది నిరుద్యోగ యువకుల కళ్ళల్లో ఆనందం చూసి వెలుగులు నింపడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ప్రవీణ్ కుమార్ గారిని నిర్ణయిస్తుందని మన ప్రభుత్వము మాట్లాడితే ఆ పదవి వారు తీసుకోలే. వారి కారణాలు వారికి ఉండొచ్చు, నాకు తెలియదు. ఎందుకు నేను వారిని అడిగినా అంటే అట్టడుగు వర్గాల నుంచి పాలమూరు నుంచి వచ్చిన బిడ్డ ఒక మాదిగ సోదరుడు ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉంటే నిరుద్యోగ యువకులకందరికీ న్యాయం జరుగుతుందన్న ఆలోచన నేను చేసిన. ఆ పదవి తిరస్కరించి ఇవాళ దొరల గడీల దగ్గర కాపలా నిలబడడానికి మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారు నిలబడ్డారు. మిత్రులారా, మీరు వేసే ఓటు ప్రవీణ్ కుమార్కు కాదు, మీరు వేసే ఓటు మొన్న మీరు బొందబెట్టిన చంద్రశేఖరరావుకు పోతుంది తప్ప ఓటు ప్రవీణ్ కుమార్కు పోదు. చంద్రశేఖరరావు కూసో అంటే కూసోవాలి, లెయ్య అంటే లేవాలి. ఇవాళ ప్రవీణ్కు ఒకవేళ అప్పితప్పి మీరు ఓటేస్తే చంద్రశేఖరరావు తీసుకుపోయి నరేంద్ర మోడీకి తెగ నమ్ముకుంటాడు. 10 ఏళ్ళు 10 మంది 12 మంది ఎంపీలను ఇస్తే ఢిల్లీలో ప్రతిసారి పోయి మోడీకే మద్దతు ఇచ్చింది కదా ఈ కేడీకి ఓటెందుకని నేను అడుగుతున్నా. ఇలా ఓటేసేటప్పుడు ఎన్నికల ఈవీఎంలో పేరు ప్రవీణ్ కుమార్ ఉండొచ్చు, కానీ ఓటు మాత్రం చంద్రశేఖరరావు దగ్గరికే పోతుంది. ఆ ఓటు చంద్రశేఖరరావు తీసుకుపోయి నరేంద్ర మోడీకి అమ్ముకుంటాడు. ఇది మన జిల్లాకు అవసరమా అని నేను అడుగుతున్నా మిత్రులారా. అందుకే మిత్రులారా, నాకు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ముఖ్యంగా పాలమూరు జిల్లాలో నాకు శత్రువులు లేరు, నాకు పోటీదారులు లేరు. ఈ జిల్లాలో పుట్టిన ప్రతి బిడ్డ నాకు కావాల్సినోడే, నా కుటుంబ సభ్యుడే. నా జీవిత లక్ష్యం ఈ జిల్లాను అభివృద్ధి చేయడం. దేవుడు నాకు అవకాశం ఇచ్చిండు. నల్లమలలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నన్ను, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నన్ను ఈ తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా చేసిండు. నాకు వయసు ఉంది, ఓపిక ఉంది, పాలమూరు సమస్యల పట్ల అవగాహన ఉన్నది. అందుకే మిత్రులారా, ఇవాళ నా జిల్లా ప్రజల్ని నేను కోరుకుంటున్నా, మీరు ఆలోచన చేయండి. మీరు ఆశీర్వదిస్తే ఇంత వాడిని అయినా 4 నెలల్లోనే 100 రోజుల్లోనే ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలను అమలు చేసి ముందుకు వేగంగా వెళ్తుంటే ఇవాళ కుట్ర చేసి ఆ గ్యారంటీలను ఆపడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తారు. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. ప్రతి ఆడబిడ్డకు 500 రూపాయలకే ఇవాళ ఇంటింటికి సిలిండర్ అందిస్తున్నాం. 40 లక్షల కుటుంబాలకు ఇప్పటికీ సిలిండర్లు ఇచ్చినాం. అదే కాకుండా పేదవాడికి ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా జీరో బిల్లు కరెంటు ఛార్జీలు ఇవాళ జీరో బిల్లుతో చేస్తున్నాం. ఇదే కాదు, ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలని ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలతోని రాష్ట్రంలో 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోటి ఇవాళ మనం ఇండ్లు కట్టి పేదోళ్ళని ఆదుకోవాలనుకుంటున్నాం. ఇది రాష్ట్రం మొత్తం. కానీ మన జిల్లాకు వస్తే 60-70 ఏళ్ళైనా మన వలస లాగలేదు, మన కరువు పోలేదు, మన బీళ్ళల్లో నీరు వారలేదు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కల్వకుర్తి అట్లనే ఉంది, ఆర్డీఎస్ ఇట్లనే ఉంది, జూరాల పండుకున్నది. నెట్టంపాడు కోయిల్సాగర్ గురించి, సంగం బండ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. సంగం బండలో బండ గలగొట్టడానికి 10 కోట్ల రూపాయలు ఉంటే 40 ఏళ్ళు పట్టింది. నేను వచ్చినెంబడే సంగం బండ వలగొట్టడానికి పైసలు ఇచ్చిన 25,000 ఎకరాలకి ఇప్పుడు నీళ్ళు వస్తాయని నేను చెప్పదలుచుకున్నాను. అందుకే మిత్రులారా, బంగారం లాంటి అవకాశం వచ్చింది. మళ్ళీ ఇట్లాంటి అవకాశం వస్తుందో నాకు తెలియదు. 70 ఏళ్ళు పట్టింది ఒక్కసారి పోతే మళ్ళీ రావడానికి. ఇవాళ మనం అందరం ఏకమై కార్యోన్ముఖులమై పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల 2 టీఎంసీలకు జీవో ఇచ్చి 1 టీఎంసీతోని ఆపేసిండు. మళ్ళీ 2 టీఎంసీలతోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసే బాధ్యత నాది. ఎన్ని వేల కోట్లైనా ఈ జిల్లాకు నీళ్ళిచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇదే కాదు, మా మిత్రుడు సంపత్ కుమార్ దురదృష్టవశాత్తు అలంపూర్లో ఓడిపోయినా తుమ్మిళ్ళ ప్రాజెక్టును పూర్తి చేపించి ఆ సంపత్ కుమార్ ఆ ప్రజలకు ఇచ్చిన మాటను పూర్తి చేస్తాం.
ఇదే కాదు కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ సంగమండ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఎన్ని వేల కోట్ల రూపాయలైనా ఈ 4.5 ఏళ్లలో ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పూర్తి చేసి పాలమూరు రుణం తీర్చుకుంటా ఈ బిడ్డగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే విధంగా శ్రమ చేస్తా అని నేను చెప్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. నేను వాళ్ళని వీళ్ళని విమర్శించుడు కాదు. ఇవాళ మీరందరూ ఈ సభకు వచ్చిన వాళ్ళు, సభకు రానోళ్ళు, ఆ పార్టీలు ఉన్నోళ్ళు, ఈ పార్టీలు ఉన్నోళ్ళు, బీజేపీ అనేటోళ్ళు, బీఆర్ఎస్ అనేటోళ్ళు, సిపిఐ అనేటోళ్ళు, సిపిఎం అనేటోళ్ళు, సమాజంలో ఉన్న పౌర సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మన జిల్లాను ఆగం చేయకండి. మనకు వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోకండి. ఇది నాకు కాదు అవకాశం, ఇది మీకు వచ్చిన అవకాశం, ఇది పాలమూరుకు వచ్చిన అవకాశం. ఈ పాలమూరును పసిడి పంటలు పండే బంగారు నేలగా మార్చుకునే అవకాశం. ఈ అవకాశం పోయిందంటే మళ్ళీ రాదు. అందుకే మిత్రులారా, అటు మహబూబ్ నగర్లో వంశీచంద్రెడ్డి గారిని, ఇక్కడ మల్లు రవి గారిని ఇద్దరిని గెలిపించండి. ఎందుకంటే ఢిల్లీలో నేను సాధించాల్సిన పనులు చాలా ఉన్నాయి. మాదిగల ఏబిసిడి వర్గీకరణ జరగాలంటే సుప్రీంకోర్టులో కేసు కొట్లాడాలి, పార్లమెంటులో గలం విప్పాలి. మన తరఫున వర్గీకరణ కోసం మల్లు రవి గారు కంకణ బద్దుడై పార్లమెంటులో మీ బిడ్డగా పనిచేస్తాడు. అదేవిధంగా మా ముదిరాజు బిడ్డల్ని బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూపులోకి మార్చాల్సిన కేసు పెండింగ్ ఉంది. ఇవాళ దాని తరఫున నేను చెప్తే ఢిల్లీలో ఎవరినైనా కలవాలన్నా ఏబిసిడి వర్గీకరణ సాధించాలంటే అక్కడ వంశీచంద్రెడ్డి, ఇక్కడ డాక్టర్ మల్లు రవి గారు కూడా బీసీ ఏ గ్రూప్లో ముదిరాజులు రావాలంటే వీళ్ళిద్దరిని గెలిపించాలి. అదేవిధంగా మా సంపద వెనుక నుంచి వస్తున్నాడు, అన్నో మా వాల్మీకి వాళ్ళు ఊరికి కూడా రానియరని. మా వాల్మీకి బోయలు నాకు తెలుసు, వాళ్ళందరి బాధ ఆవేదన వాళ్ళ మనసుల, వాళ్ళని ఎస్టీ జాబితాలో చేర్పించడానికి కూడా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇవన్నీ రేపు ప్రవీణ్ కుమార్ వస్తే వద్దనే కేసీఆర్ మాట వింటాడు. ఇవాళ డీకే అర్ణం వస్తే వద్దనే నరేంద్ర మోడీ చెప్పు చేతళ్ళు ఉంటారు. కానీ వంశీచంద్రెడ్డి, డాక్టర్ మల్లు రవి గారు వస్తే సోనియమ్మ మాట వింటారు, నా మిత్రులుగా నాకు సహకారం అందిస్తారు. అందుకే వీళ్ళిద్దరిని గెలిపించాలి. ఇక రైతు రుణమాఫీ గురించి, ఓట్ల బోనస్ గురించి మిత్రులారా, హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడిండు. 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడా అని. నేను సూటిగా ఈ వేదిక మీద నుంచి నాగర్ కర్నూలు పార్లమెంటు నుంచి హరీష్ రావు, చంద్రశేఖరరావుకు సవాలు విసురుతున్నా. 15 ఆగస్టు లోపల 600 అయినా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా. జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. ఆ ఎల్ల నువ్వు, నీ మామ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? సవాలు విసురుతున్న మామ అల్లులకు శాతనైతే సిద్ధంగా ఉండండి. నా రాజీనామా కాదు, నీ పార్టీని రద్దు చేసుకోవడానికి సిద్ధంగా ఉండు హరీష్ రావు. 15 ఆగస్టు లోపల మా రైతు సోదరులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీర్చుకొని ఆ రైతుల రుణం తీర్చుకుంటా. ఇవాళ రైతులు ఆశీర్వదిస్తేనే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇవాళ నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. నేను ఒకవేళ ఆ రైతుల రుణం తీర్చుకోకపోతే ఈ జీవితమే దండుగా అన్న సంగతి నాకు తెలుసు హరీష్ రావు. నీలాకనో నీ మామలాకనో దోకబాజోని కాదు, లంగా లవంగ మాటలు చెప్పేటోని కాదు. ఇవాళ ఇక్కడి నుంచి చెప్తున్నా, రాసి పెట్టుకో. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసే బాధ్యత నాది. ఇదే కాదు, రాబోయే పంట వరి, గతంలో ఒడ్లు కొనను ఒరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు కేసీఆర్. ఆయన మాత్రం ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో వేసుకుంటే బజార్లో పెట్టి బట్టలు ఇప్పదీసిన నువ్వెట్లు వేసుకున్నావని. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వడ్లకు రాబోయే పంటకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రతి రైతు చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ 2 సవాళ్లను స్వీకరించండి అని చెప్పి హరీష్ రావుకు సూటిగా సవాలు విసురుతున్నా.
మిత్రులారా, ఈడొచ్చిన వాళ్ళందరూ గ్రామాలకు వెళ్ళండి, ప్రతి ఇంటికి పోండి, ప్రతి తలుపు తట్టండి, ప్రతి గుండెకు చేయండి, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రజలకు చెప్పండి. 5 గ్యారెంటీలను అమలు చేయడమే కాదు, 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. పాలమూరుని చక్కదించుకుందాం, పసిడి పంటలతోని, పరిశ్రమలతోని పాలమూరును అభివృద్ధి చేసుకుందాం. రాజకీయ పార్టీ కార్యకర్తలు నేను ఒకటే చెప్తున్నా, మీ నాయకుల మాటలు నమ్మకండి. మన జిల్లాకు అవకాశం వచ్చింది, ఇది పోతే మళ్ళీ రాదు. మన జిల్లాను అభివృద్ధి చేసుకుందాం. వాడి మాటలు వీడి మాటలు ఇంటే మంది మాటలు విని మారుమాను పోతానంట, మళ్ళీ వచ్చే వరకు ఇల్లాగమైందని ఇవాళ ఎవరి మాటలు వినకండి. మన్ను పోసి అంబలి కాసుకునే పరిస్థితి వస్తుంది వాళ్ళ మాటలు నమ్మినామంటే. అందుకే మిత్రులారా, ఇదే వేదిక మీద నుంచి శాసనసభ ఎన్నికలల్లో డాక్టర్ రాజేష్ రెడ్డిని గెలిపించమన్న బ్రహ్మాండమైన మెజార్టీతోని రాజేష్ను గెలిపించారు. ఈ సభ సెంటిమెంటల్ సభ, తప్పకుండా నాకు సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం ఉంది. డాక్టర్ మల్లు రవి గారిని 1,00,000 మెజార్టీ తోటి నాగర్ కర్నూలు ఎంపీగా గెలిపించండి. మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను డాక్టర్ మల్లు రవి గారు తీసుకుంటున్నామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరందరు 1,00,000 మెజార్టీ చేయడానికి సిద్ధమేనా? 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 సిద్ధమన్న వాళ్ళందరూ నిలబడండి. సిద్ధమేనా? అక్కడ చీకట్లు ఉన్న వాళ్ళు కూడా చెప్పాలి, చేయతాలు నాకు కనిపిస్తుంది. సిద్ధమా? 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 జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా.